ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 25, 26 తేదీల్లో ఈ రాశి వారికి 4 గ్రహాల వల్ల వీరికి ఒక స్త్రీ వల్ల ఈ విధంగా జరగబోతుంది. బుధుడు, శుక్రుడు, గురుడు, శని ఈ 4 ప్రభావం వలన ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఒక కీలక సంఘటన జరగబోతుంది. అది మీకు శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందో తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు ఏ విధంగా ఉంటుంది, ఈ 2 రోజుల్లో ఎలాంటి విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు కలుస్తారు, వారి వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312 అనేవి. పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఆ స్త్రీ అకస్మాత్తుగా మీకు కలవడం, ఒక పని చేయడం లేదా ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఆ స్త్రీ ఏం చెప్తుందో, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా తులారాశి వారు ప్రేమలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేవి తెలుసుకుందాం. తులారాశి ప్రేమ చాలా గొప్పది. వీరి ప్రేమ జీవితం మానసిక పరిపక్వత, సహనం మరియు భావోద్వేగ, ఆకస్మిక ధనలాభం, ఆత్మ పరిశీలనతో కూడి ఉంటుంది. గ్రహాల సంచారం రీత్యా బంధాల్లో చిన్నపాటి అపార్థాలు లేదా ఒత్తిడి ఎదురైనప్పటికీ సరైన సంభాషణతో సర్దుబాటు చేసుకోవాలి. అలాగే భావోద్వేగ సంయమనం. అష్టమ స్థానంలో కుజుడు మరియు ఇతర గ్రహాల ప్రభావం వల్ల భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి ఆవేశానికి పోకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రియమైన వారితో పారదర్శకంగా, మృదువుగా మాట్లాడడం ద్వారా సంబంధాలలో దూరం తగ్గి సానుకూలత పెరుగుతుంది. కొత్త పరిచయాల విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సహజంగా ఏర్పడే స్నేహపూర్వక కనెక్షన్లకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మీరు ఈ ప్రస్తుత రిలేషన్షిప్ స్థితి ఏ విధంగా ఉంటుందంటే, పెళ్ళైన వారు లేదా సింగిల్గా ఉన్నవారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఒంటరితనం చాలా భయంకరమైంది. కాబట్టి మీకు ఒక వ్యక్తి పరిచయం అవ్వడం, వారి స్నేహం మీకు చాలా నచ్చడం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల్లో కొత్త పరిచయాలతో వారు చాలా స్నేహంగా, మీ వ్యక్తిత్వం నచ్చి వారు చాలా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ స్నేహానికి విలువను ఇస్తారు. ఏ విషయంలోనైనా గొడవలు పడకుండా శాంతియుతంగా మరియు అందరికీ నచ్చేలా ఉంటారు. సమస్యలను పరిష్కరిస్తారు. ఒంటరిగా ఉండడం కంటే ఇతరులతో కలిసి పనిచేయడానికి, ముఖ్యంగా భాగస్వామ్యులు మరియు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అన్ని కోణాలను సరిగ్గా బేరీజు చేసుకోవాలని తపన వల్ల కొన్నిసార్లు సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు లేదా వాదనలు తలెత్తే వాటిని ఎదుర్కోలేక దూరంగా పారిపోవడానికి చూస్తారు. ముఖ్యంగా ఇతరులను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు తమ స్వంత నిర్ణయాలను మార్చుకుంటారు. ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా వస్తారు, ఎవరి వల్ల పరిచయం అవుతారు, వారి వల్ల మీకు లాభమా నష్టమా అనేది కూడా తెలుసుకుందాం. గతంలో తులారాశి వారు ఒక స్త్రీకి మీరు ఇచ్చిన మాట లేదా వారికి చేసిన సహాయం మళ్ళీ మరో రూపంలో మీ ముందుకు రాబోతుంది. మీరు గతంలో చేసిన సహాయం ఇప్పుడు మీకు తిరిగి మరో వ్యక్తి ద్వారా సహాయం పొందబోతున్నారు. ఆ స్త్రీ వల్ల
ఎలాంటి సమాచారం తెలుస్తుందంటే, మీ చుట్టూ ఉన్న వారిలో ముఖ్యంగా మీ బంధువులలో ఒక స్త్రీ మిమ్మల్ని చాలా అవమానించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో మీరు చేసిన సహాయం ఇప్పుడు తిరిగి ఈ వ్యక్తి మీకు సహాయం చేయబోతున్నారు. మీకు తెలియకుండానే ఆ స్త్రీ వల్ల మీరు సహాయం పొందబోతున్నారు. ఎందుకంటే మీ బంధువులలో ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంతో మోసం చేస్తున్నారు. వారు ప్రేమగా మాట్లాడుతూ మీతో ఆప్యాయంగా ఉంటూ మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారంటే, ఆర్థికంగా వారి వల్ల చాలా నష్టాలు ఎన్నో కోల్పోయారు. వీరి జీవితమే కోల్పోయేలా చేశారు. కాబట్టి వారెవరో ఈ రోజున ఈ స్త్రీ వల్ల ఆ వ్యక్తి ఎవరో తెలుస్తుంది. గతంలో మీరు మోసపోయినవన్నీ మళ్ళీ గుర్తుంచుకొని ఆ వ్యక్తి పైన మీరు పగ తీర్చడం కాదు. ఈ 2 రోజుల్లో మీ చుట్టూ ఏం జరుగుతుంది, అలాగే మీతో ఏ విధంగా ఎవరు ఉంటున్నారు అని గమనించండి. ఆ స్త్రీ ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇందులో కొంతమంది వ్యక్తులు మీకు చాలా బాగా మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేస్తారు. మరికొంతమంది వ్యక్తులు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల వారు మీరు నచ్చకపోవచ్చు, కానీ వారే మీకు సహాయం చేస్తారు. అలాగే ఆ వ్యక్తులు మీకు ఎప్పుడూ నష్టం చేయకుండా చూస్తారు. ముఖ్యంగా ఎవరి చేతికి మీ చేతితో డబ్బులు ఇవ్వకండి, ఎందుకంటే అవి తిరిగి రావడం చాలా కష్టం. మీరు ఫైనాన్స్ వాళ్ళైనా సరే, తులారాశి వ్యక్తులు ఇతరుల చేతులపై డబ్బు ఇప్పించండి, కానీ మీ చేతితో డబ్బులు ఇప్పించినట్లయితే మీకు తిరిగి రావడం కష్టం. వచ్చినా కూడా చాలా ఆలస్యంగా వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే తులారాశి వ్యక్తులు మీ చేతితో డబ్బులు ఇవ్వకండి. అదేవిధంగా కుటుంబ రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. ఖాళీ పేపర్ పైన సంతకాలు ఎప్పటికీ చేయకండి. అలాగే అగ్రిమెంట్లు పెట్టుకునేటప్పుడు కాస్త చదివి ఆలోచించి అగ్రిమెంట్ పెట్టండి. ఎవరిపై ఆధారపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించి అగ్రిమెంట్ల జోలికి వెళ్ళండి. లేదంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తులారాశి వ్యక్తులు అందరినీ పూర్తిగా నమ్ముతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కాబట్టి ఏదైనా పూర్తిగా వినరు. వారు చెప్పిందే సరే అంటారు. వాటిలోని నా అనుకున్న వాళ్ళ దగ్గరనే మోసపోతారు. కాబట్టి చిన్నపాటి అపార్థాలు రేపటి రోజున పెద్దగా మారవచ్చు. కాబట్టి ఏదైనా సరే మీ మనసుని పూర్తిగా నమ్ముకోండి. మీకు ఏదైనా పూర్తిగా అర్థం కానట్లయితే మీ భాగస్వామినైనా లేదా మీ తల్లిదండ్రులకైనా వారి ద్వారా పరిష్కారం చేసుకోండి. వారికి సమస్య పూర్తిగా చెప్పి దానికి పరిష్కారం ఏం చెప్తారో, మీ మనసులో ఏదుందో ఓపెన్గా చెప్పినట్లయితే ఎలాంటి సమస్యలు రావు. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. గురుబలం వలన వీరికి మరింత శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఈ విద్యార్థులకు సంబంధించిన విషయాలకు వచ్చినట్లయితే పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. బయటి దేశాలకు వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా వెళ్తారు. అలాగే ఈ రాశి వారికి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఆనందంగా ఉంటారు, కానీ చిన్న చిన్న సమస్యలు రావచ్చు. వాటిని దూరంగా చేయండి. మీ మంచి మాటలతో, సంభాషణతో మీ ప్రేమను దగ్గర చేసుకోండి. అలాగే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాస్త అగ్రిమెంట్లు చూసుకొని పెట్టుకున్నట్లయితే వచ్చే లాభాలు ఖచ్చితంగా వస్తాయి. కొన్ని విషయాలలో ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా రావడం వస్తుంది. అలాగే ఉద్యోగంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోవాలన్న ఈ సమయం మీకు 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రయత్నించినట్లయితే మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు చేసే ఉద్యోగం నచ్చకపోయినట్లయితే చేస్తూ మరో ఉద్యోగం ప్రయత్నించినట్లయితే మీ చుట్టూ సానుకూల సమయం ఉంది. కాబట్టి మీకు అంతా శుభంగానే ఉంటుంది. మీకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. కాకపోతే కొంతమంది వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతారు. అది ఏమిటంటే, మీరు ఈ రోజున తొలి ఏకాదశి, ద్వాదశి రోజున బ్రాహ్మణునికి ఏదైనా దానం ఇవ్వండి, లేదా బ్రాహ్మణులకి భోజనం పెట్టండి. ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో మరో 2 రోజుల తర్వాత ఏ విధంగా మార్పు వస్తుందో తెలుస్తుంది.